హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద బీకే స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 2026 సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఏక ఏక ఏకాశి ఎవరి యొక్క ఆత్మకథ? ఆప్షన్ ఏ రవీంద్రనాథ్ ఠాగూర్, ఆప్షన్ బి భూతిభూషణ్ బందోపాధ్యాయ, ఆప్షన్ సి సయ్యద్ ముస్తాబా అలీ, ఆప్షన్ డి మణిశంకర్ ముఖోపాధ్యాయ. జవాబు వచ్చేసి మణిశంకర్ ముఖోపాధ్యాయ. వివరణ వచ్చేసి, ప్రముఖ బెంగాలీ రచయిత మణిశంకర్ ముఖోపాధ్యాయ తన కలం పేరు శంకర్తో సుపరిచితులు. ఈయన 92 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆయన రాసిన అత్యంత ప్రసిద్ధ నవల చౌరంగి. దీనితో పాటు జనారణ్య మరియు సీమబద్ధ వంటి నవలలు కూడా బెంగాలీ సాహిత్యంలో మైలురాయిలుగా నిలిచాయి. శంకర్ నవలల ఆధారంగా దిగ్గజ దర్శకుడు సత్యజిత్ రే సీమబద్ధ మరియు జనారణ్య చిత్రాలను తెరకెక్కించారు. చౌరంగి కూడా ఉత్తమ్ కుమార్ ప్రధాన పాత్రలో ఒక విజయవంతమైన చిత్రంగా రూపొందింది. ఆయన చేసిన విశేష కృషికి గాను 2021లో తన ఆత్మకథ ఏక ఏక ఏకాశికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. అలాగే ఆయన బంకిం పురస్కారాన్ని కూడా అందుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ప్రపంచవ్యాప్తంగా ఆకలి నిర్మూలన కోసం ఏ సంస్థల మధ్య చారిత్రాత్మక అవగాహన ఒప్పందం కుదిరింది? ఆప్షన్ ఏ WHO మరియు FCI, ఆప్షన్ బి WFP మరియు WHO, ఆప్షన్ సి WFP మరియు FCI, డి పైవేవీ కావు. జవాబు వచ్చేసి WFP మరియు FCI. వివరణ వచ్చేసి, ప్రపంచవ్యాప్తంగా ఆకలి నిర్మూలన కోసం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మరియు ఐక్యరాజ్యసమితికి చెందిన వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ మధ్య ఒక చారిత్రాత్మక అవగాహన ఒప్పందం కుదిరింది. అంతర్జాతీయ మానవతా సహాయ కార్యక్రమాల కోసం భారత్ ఏటా 2 లక్షల మెట్రిక్ బియ్యాన్ని సరఫరా చేస్తుంది. ఈ ఒప్పందం 5 సంవత్సరాల పాటు అమలులో ఉంటుంది మరియు ఉభయ పక్షాల అంగీకారంతో దీన్ని పొడిగించే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఆకలి మరియు పోషకాహార లోపంతో బాధపడుతున్న దేశాలకు సరైన సమయంలో ఆహారాన్ని అందించడం ద్వారా సున్నా ఆకలి జీరో హంగర్ లక్ష్యాన్ని చేరుకోవడం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఏ నృత్యాన్ని బ్యాలెట్ ఆఫ్ ది ఈస్ట్గా పిలుస్తారు? ఆప్షన్ ఏ కథక్, ఆప్షన్ బి కూచిపూడి, ఆప్షన్ సి భరతనాట్యం, ఆప్షన్ డి కథక్కలి. జవాబు వచ్చేసి కథక్కలి. ఈ నృత్యం భారతీయ పురాణాలలోని గాథలను నాటక రూపంలో అద్భుతమైన హావభావాలు మరియు వేషధారణతో వివరిస్తుంది. దీనిని బ్యాలెట్ ఆఫ్ ది ఈస్ట్ లేదా సాంగ్ ఆఫ్ ద ఈస్ట్ అని కూడా అంటారు. ఇది 17వ శతాబ్దంలో కేరళలో పుట్టింది మరియు సాంప్రదాయబద్ధంగా రామాయణం, మహాభారతం వంటి పురాణ గాథలను ప్రదర్శిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మిజోరం భారత యూనియన్లో 23వ రాష్ట్రంగా ఎప్పుడు అవతరించింది? ఆప్షన్ ఏ 1987 ఫిబ్రవరి 19, ఆప్షన్ బి 1977 ఫిబ్రవరి 20, ఆప్షన్ సి 1987 జనవరి 28, ఆప్షన్ డి 1987 ఫిబ్రవరి 20. జవాబు వచ్చేసి 1987 ఫిబ్రవరి 20. మిజోరం ఆవిర్భావ దినోత్సవం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 20న జరుపుకుంటారు. ఈరోజు మిజోరా ప్రజల సంస్కృతి, ధైర్యం మరియు ప్రత్యేక గుర్తింపునకు నిదర్శనంగా నిలుస్తుంది. 1986లో భారత ప్రభుత్వం మరియు మిజో నేషనల్ ఫ్రంట్ మధ్య జరిగిన చారిత్రాత్మక మిజో శాంతి ఒప్పందం ఫలితంగా ఈ రాష్ట్రం ఏర్పడింది. ఇది దశాబ్దాల పాటు సాగిన అశాంతికి ముగింపు పలికి శాంతియుత అభివృద్ధికి మార్గం సుగమం చేసింది. భారత రాజ్యాంగంలోని 53వ సవరణ ద్వారా మిజోరంకు పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కల్పించబడింది. భారతదేశంలో అత్యధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రాలలో మిజోరం ఒకటి. మిజో ప్రజల ఐక్యత, క్రమశిక్షణ మరియు నిస్వార్థ సేవ అనే సామాజిక విలువలు వారి అస్తిత్వానికి మూల స్తంభాలు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, భారతదేశాన్ని కృత్రిమ మేధస్సు AI రంగంలో గ్లోబల్ లీడర్గా నిలబెట్టడానికి 10 లక్షల కోట్ల భారీ పెట్టుబడిని ఏ సంస్థ ప్రకటించినది? ఆప్షన్ ఏ టాటా సంస్థ, ఆప్షన్ బి రిలయన్స్ సంస్థ,
ఆప్షన్ సి భారతీయ ఎయిర్టెల్ సంస్థ. ఆప్షన్ డి 5 ఏవి కావు. జవాబు వచ్చేసి రిలయన్స్ సంస్థ. వివరణ వచ్చేసి రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ భారతదేశాన్ని కృత్రిమ మేధస్సు ఏఐ రంగంలో గ్లోబల్ లీడర్గా నిలబెట్టడానికి 10 లక్షల కోట్ల భారీ పెట్టుబడిని ప్రకటించారు. భారతదేశం మేధస్సు కోసం ఇతర దేశాలపై ఆధారపడకూడదని, సొంతంగా సార్వభౌమ కంప్యూట్ మౌలిక సదుపాయాలను నిర్మించడమే లక్ష్యమని అంబానీ పేర్కొన్నారు. 22 భారతీయ భాషలో ఏఐ సేవలను ఉదాహరణకు జియో శిక్షక్, జియో ఆరోగ్య ఏఐ అందించడం ద్వారా డిజిటల్ విభజనను తగ్గించాలని రిలయన్స్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పెట్టుబడిని దేశ నిర్మూలన మూలధనంగా అభివర్ణిస్తూ రాబోయే 6 శతాబ్దాల పాటు ఇది భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తుందని అంబానీ ఆశాభావం వ్యక్తం చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇండో పసిఫిక్ ప్రాంతంలో సురక్షితమైన మరియు సరసమైన ధరల్లో స్మార్ట్ ఫోన్ల వినియోగాన్ని పెంపొందించేందుకు ఏ దేశం ఫిబ్రవరి 20, 2026న $200 మిలియన్ల విలువైన ఎడ్జ్ ఏఐ ప్యాకేజ్ను ప్రకటించింది? ఆప్షన్ ఏ ఆస్ట్రేలియా, ఆప్షన్ బి అమెరికా, ఆప్షన్ సి ఫ్రాన్స్, ఆప్షన్ డి జపాన్. జవాబు వచ్చేసి అమెరికా. వివరణ వచ్చేసి ఈ ప్యాకేజీ అమెరికా నేతృత్వంలోని ప్యాక్స్ సిలికా అనే విస్తృత వ్యూహంలో భాగం. ఇది సెమీకండక్టర్లు మరియు కృత్రిమ మేధ సరఫరాకు గొలుసును సురక్షితం చేయడంపై దృష్టి పెడుతుంది. ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ వంటి నమ్మకమైన ఆపరేటింగ్ సిస్టమ్లతో పనిచేసే తర్వాతి తరం స్మార్ట్ ఫోన్లను అందుబాటులోకి తేవడం, అధిక నాణ్యత గల స్మార్ట్ ఫోన్లను తక్కువ ధరకే అందించడం ద్వారా చైనా వంటి దేశాల నుండి వచ్చే ముప్పును తగ్గించడం. ఈ ఇనిషియేటివ్లో భాగంగా భారతదేశం కూడా ప్యాక్స్ సిలికా కూటమిలో చేరబోతుంది. ఇది ప్రాంతీయ డిజిటల్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వెస్ట్ బ్యాంకులోని ఏరియా సిలో భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియను తిరిగి ప్రారంభించాలని ఏ దేశం తీసుకున్న నిర్ణయాన్ని ఐక్యరాజ్యసమితి తీవ్రంగా వ్యతిరేకించింది? ఆప్షన్ ఏ ఇరాన్, ఆప్షన్ బి ఇజ్రాయిల్, ఆప్షన్ సి యుఏఈ, ఆప్షన్ డి ఒమన్. జవాబు వచ్చేసి ఇజ్రాయిల్. వివరణ వచ్చేసి ఫిబ్రవరి 2026లో వెస్ట్ బ్యాంకులో ఇజ్రాయిల్ చేపట్టిన ఏకపక్ష చర్యలను ఖండిస్తూ 100కు పైగా దేశాలు సంతకం చేసిన ఐక్యరాజ్యసమితి సంయుక్త ప్రకటనలో భారత్ చేరింది. వెస్ట్ బ్యాంకులో ఇజ్రాయిల్ ఉనికిని విస్తరించడం చట్టవిరుద్ధం అని, ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని దేశాలు డిమాండ్ చేశాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 25, 26 తేదీలలో ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లే ముందు ఈ పరిమాణం చోటు చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇజ్రాయిల్తో వ్యూహాత్మక సంబంధాలను కొనసాగిస్తూనే పాలస్తీనా విషయంలో అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి ఉండాలనే భారత్ యొక్క సాంప్రదాయ విదేశాంగ విధానాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 2026 ఫిబ్రవరి 20న తన ఏ రాష్ట్రం 40వ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది? ఆప్షన్ ఏ అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ బి గుజరాత్, ఆప్షన్ సి నాగాలాండ్, ఆప్షన్ డి మణిపూర్. జవాబు వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్. వివరణ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ 2026 ఫిబ్రవరి 20న తన 40వ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. 1987లో ఇదే రోజున అరుణాచల్ ప్రదేశ్ భారత యూనియన్లో 24వ రాష్ట్రంగా అవతరించింది. బ్రిటిష్ కాలంలో ఈ ప్రాంతాన్ని నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీ అని పిలిచేవారు. 1972లో కేంద్రపాలిత ప్రాంతంగా మారి అరుణాచల్ ప్రదేశ్ అనే పేరు పొందింది. 2026 వేడుకలు ఇటానగర్లోని ఇందిరాగాంధీ పార్కులో జరిగాయి. ఈ కార్యక్రమంలో గవర్నర్ కెటి పట్నాయక్, ముఖ్యమంత్రి పేమా ఖండు పాల్గొన్నారు. 26 ప్రధాన తెగలు, 100కు పైగా ఉపతెగలతో కూడిన ఈ రాష్ట్రం తన వైవిధ్యభరితమైన సాంప్రదాయ నృత్యాలు, సంగీతం మరియు కళలను ప్రదర్శిస్తుంది. భారతదేశంలో సూర్యోదయం మొదటగా ఇక్కడే కనిపిస్తుంది కాబట్టి దీనిని ల్యాండ్ ఆఫ్ ది రైజింగ్ సన్ అని కూడా పిలుస్తారు. ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.